దివ్యాంగుల కోసం స్పెషల్ డ్రైవ్ రిక్రూట్మెంట్ జీవోను పునరుద్ధరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం ఆధ్వర్యంలో అభినందనలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక నియామక ప్రక్రియ పునరుద్ధరణతో ప్రభుత్వ ఉద్యోగాల పెండింగ్ లో ఉన్న దివ్యాంగుల బ్లాక్లాగ్ ఖాళీల భర్తీకి మార్గం సుగమమవుతుందని ఫోరం ప్రతినిధులు పేర్కొన్నారు. దివ్యాంగ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ నిర్ణయం కీలకమని అన్నారు. జీవో పునరుద్ధరణకు కృషి చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్, ప్రస్తుత దివ్యాంగుల ప్రిన్సిపల్ సెక్రటరీ శృతి ఓజా, చెరుకు నాగభూషణం, పి వెంకటేశ్వర్లకు ఫోరం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో దివ్యాంగుల సంక్షేమం, విద్య, ఉపాధి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్ అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్ మారవేణి చంద్రశేఖర్ యాదవ్, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఖుర్షిద్ మియా, మహిళా అధ్యక్షురాలు ధనమ్మ, కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, శివ యాదవ్, అరవింద్ తో పాటు దివ్యాంగ విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యమాలగడ్డ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి విశ్వవిద్యాలయ దివ్యాంగుల ఫోరం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకం చేయడానికి గల కారణాలు ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉద్యోగం కోసం ఎన్నో రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగ భద్రత కల్పించే దిశగా స్పెషల్ డ్రైవ్ రిక్రూట్మెంట్ జీవో నంబర్ MS 19 పునరుద్ధరించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. త్వరితగతిన ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ రిక్రూట్మెంట్ ను పూర్తి చేసి నోటిఫికేషన్ విడుదల చేసి ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని తెలియజేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విశ్వవిద్యాలయ దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్ అశోక్, ఉపాధ్యక్షులు ఖుర్షిద్ మియా, మెంబర్స్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు ధనమ్మ గారికి, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున దివ్యాంగ సంఘాల నాయకులకు, ఈ యొక్క జీవో కోసం కృషి చేసిన వారందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గొప్ప నిర్ణయంతో రేవంత్ రెడ్డి గారు SRD జీవో తేవడం వికలాంగులలో ఉద్యోగ భద్రత కల్పిస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఎందుకనంటే ఈరోజు స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఏర్పాటు చేయడం అంటే వికలాంగులలో అన్ని శాఖల్లో ఉన్న దివ్యాంగులలో 4% అంటే 4% రిజర్వేషన్ అమలు చేయుటకు ఒక అడుగు పడింది. ఆ అడుగులో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు సంబంధిత మంత్రి గారికి, అదేవిధంగా మాజీ సెక్రటరీ అనితా రామచంద్ర గారికి మరియు ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి ఈ యొక్క జీవో విడుదల అయ్యిందనంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే దివ్యాంగులు ఒక దిక్సూచిగా నిలబడ్డారు. ఎన్నో ఉద్యమాలు చేసి ఈ యొక్క జీవోను సాధించడంలో వికలాంగుల సంక్షేమ సంఘాలు, అదేవిధంగా ప్రతి ఒక్క వికలాంగుని కృషి ఉంది. అందులో ముఖ్యంగా మా గురువైనటువంటి చెరుకు నాగభూషణ్ గారి యొక్క పాత్ర కూడా ఉందని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. చెరుకు నాగభూషణ్ ఆధ్వర్యంలో మరియు వెంకటేశ్వర్లు గారు రోజు SRD జీవో గురించి సెక్రటేరియట్ తిరుగుతూ ప్రతి నిత్యం అనునిత్యం ఆ సెక్రటేరియట్ జీవో వచ్చిందాకా మరియు వారు అనునిత్యం పనిచేసినందుకు వారికి దివ్యాంగ విశ్వవిద్యాలయం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులు మీరు జీవో ఇచ్చారు సార్, మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ రోజు దివ్యాంగులు PG నుంచి PhD మరియు అదేవిధంగా ఒకప్పుడు 7th 6th చదివితే కూడా ఉద్యోగ భద్రత ఉద్యోగాలు కల్పించారు. కానీ ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా PhD వరకు చేసిన ఎంతో మంది నిరుద్యోగులుగా నిలిచారు. వారి కోసం మీరు వెంటనే సంబంధిత జిల్లా కలెక్టర్లకు, అదేవిధంగా జిల్లా అధికారులకు ఆదేశించి ఎక్కడైతే దివ్యాంగుల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో అవన్నీ నింపవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం సార్. అదేవిధంగా ఈరోజు దివ్యాంగుల పక్షాన కొట్లాడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం.